తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మొత్తం 4332 సర్పంచ్ స్థానాలకు గాను 415 ఏకగ్రీవం అయ్యాయి. ఇక 38322 వార్డులకు గాను 8304 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 5 పంచాయతీలో ఎవరు నామినేషన్ వేయలేదు. మరో పంచాయతీలో ఎన్నికలపై కోర్టు స్టేట్ విధించింది. ఇక మిగిలిన 3911 పంచాయతీ సర్పంచ్లు 29903 వార్డుల సభ్యులు స్థానాలకు రెండో విడతలో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రశాంత్, రేపటి పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామం కొనసాగుతుంది. మొదటి విడత ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 4000 పైచిలుక గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించారు. రెండో విడత ఎన్నికల కోసం కూడా అధికార యంత్రాంగం అయితే సిద్ధమైతుంది. దానికోసము ఇప్పటికే ఈ రోజు ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని ఈ రోజు పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కూడా ప్రారంభించి అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత ఆయా మండలాల కేంద్రాల నుంచి గ్రామ పంచాయతీలకు తరలి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ సాగనుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ అనంతరం వాళ్ళు అధికారులు ఇచ్చినటువంటి బ్యాలెట్ బాక్సులు కావచ్చు, బ్యాలెట్ పేపర్లు కావచ్చు, స్టేషనరీ మెటీరియల్స్ కావచ్చు, ఇంకు బాటిల్స్, స్టాంప్స్ అన్ని కూడా చెక్ చేసుకొని అనంతరం లంచ్ చేసుకొని ఆయా గ్రామ పంచాయతీలకు ప్రత్యేక వాహనాలలో ఎస్కాట్ తోటి వెళ్లి రాత్రి అక్కడే బస్ చేసి రేపు ఉదయం 6:30కు అందరూ ఏజెంట్ల సమక్షంలో మళ్ళీ బ్యాలెట్ బాక్సులను సీజ్ చేసి 7 గంటలకు పోలింగ్ ప్రారంభిస్తారు. రేపు మధ్యాహ్నం 1 గంటలకు పూర్తవుతుంది పోలింగ్ ప్రక్రియ. 1 అవర్ లంచ్ టైం తర్వాత 2 గంటల నుంచి ఫలితాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా ప్రారంభిస్తారు. ఓవరాల్ గా ఈ యొక్క ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే మొదటి దశ పూర్తి చేసుకుని విజయవంతంగా రెండో దశలో అడుగుపెట్టారు. ఈ రోజు 10 గంటలకు డిస్ట్రిబ్యూషన్ ప్రారంభం కానుంది. మొత్తానికైతే రెండో విడతకు సంబంధించి 4332 సర్పంచ్ స్థానాలకు గాను ఇప్పటికే 415 సర్పంచులు ఏకగ్రీవం అయ్యాయి. రెండో దశ మొత్తానికి సంబంధించి 38,322 వార్డులు ఉంటే 8,304 వార్డులు ఏకగ్రీవం కాగా 5 పంచాయతీల్లో నామినేషన్లే దాఖలు కాలేదు. అక్కడ వివిధ కారణాలతోటి అటు గ్రామ ప్రజలు కావచ్చు, అక్కడ ఒకటేమో కోర్టు కేసు ఉండడం వల్ల ఒక పంచాయతీకి సంబంధించి స్టే ఉండడం వల్ల అక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదు. ఓవరాల్ గానైతే ఈ యొక్క మరో 4,000కు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీలకు రెండో విడతలో ఎన్నికలు సాగనుండడంతో అయితే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగము ఏర్పాట్లు చేశారు. ప్రజలు కూడా తమ యొక్క ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకునే విధంగా ఆయా జిల్లా కలెక్టర్లు, ఎలక్షన్ల అబ్జర్వర్లు ఇప్పటికే అటు పోలింగ్ చిట్టీలను కూడా పంపిణీ చేశారు. ఈ రోజు ఆ పోలింగ్ సిబ్బందికి మెటీరియల్ ను కూడా డిస్ట్రిబ్యూట్ చేసి అనంతరము ప్రత్యేక వాహనాల ద్వారా గ్రామాలకు తీసుకెళ్లనున్నారు. శివాని, మొత్తానికైతే 3 విడతల్లో జరిగే ఎన్నికల ప్రక్రియ మొదటి విడత సజావుగా సాగడంతో అయితే ఎన్నికల కమిషన్ విజయవంతంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రెండో విడత కూడా అంతే ప్రశాంతంగా కొనసాగించి విజయవంతంగా గ్రామ పాలక మండలిని ఏర్పాటు చేయాలనే ఉత్సాహంతో ఉంది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా గ్రామ పాలక మండలి లేక అభివృద్ధి కుంటపడింది. 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే నిధులు రాకపోకలు కూడా పూర్తిగా ఆగిపోవడంతో గ్రామాల అభివృద్ధి కుంటపడింది. ఈ ఎన్నికల ద్వారా అటు పాలక మండల ఏర్పాటుతో పాటు ఇటు గ్రామ అభివృద్ధి కూడా నిధులు రావడంతో జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎన్నికల ద్వారా రాజకీయ పార్టీల ప్రాబల్యం కూడా పెంపు దిశగా నడుస్తుంది. ఇప్పటికే అధికార పార్టీ కాంగ్రెస్ ఇప్పటికే మొదటి విడతలో జైత్రయాత్ర కొనసాగించింది. ఆ మెజారిటీ స్థానాలు సుమారు 67 నుంచి 70% స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే బీఆర్ఎస్, బీజేపీలు కొంత 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మాత్రం కొంత ఫలితాలను కొంచెం ఆశాజనకంగా లేదు. రెండో విడతలన్నా తమ యొక్క ప్రతిపక్ష పాత్ర పోషించడానికైతే ఎక్కువ స్థానాలు గెలుపొందడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు చేసుకుంటుంది. బీజేపీ కూడా అంతే ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈసారి మొదటిసారి ఎక్కువగా నామినేషన్లు వేయడము, ప్రచారాలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అయితే కొంత ఉనికి చాటుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శివాని, మొత్తానికైతే ఇటు రాజకీయ పార్టీల భవితవ్యంతో పాటు గ్రామాలలో
ఆ డామినేషన్ వేసిన అభ్యర్థుల భవితవ్యం తేలేది ఇంకో కొన్ని గంటలు మాత్రమే ఉంది. వాటి కోసం అయితే కొంత ఉత్కంఠగా కొనసాగుతుంది. గ్రామ ప్రజలు కూడా తమ యొక్క ఓటు హక్కును 90% పైగా సుమారు 85 నుంచి 90% హైయెస్ట్ గా నమోదైంది. మొదటి విడతలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ జిల్లాలోనే హైయెస్ట్ 86.77% అంటే సుమారు 87% ఆ పోలింగ్ నమోదైన పరిస్థితి అయితే ఉంది. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్.